అభిరుచి మీ అభిరుచి. పెసరపప్పు చామకూర ఎగురు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పెసరపప్పు చామకూర ఎగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన చామకూర 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మెంతికూర కొద్దిగా, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామండి. ఆయిల్ వేసుకుందాం. ముందుగా ఫస్ట్ గా పోపు దినుసులు తీసుకుందామండి. కరివేపాకు తీసుకుందామండి. ఏం భయపడకండి, మంచిది. కరివేపాకు వేయగానే కొంచెం అలా చిటపట్లాడుతుంది అంతే, తర్వాత ఏం చేయదు. రండి, పర్లేదు. తర్వాత మెంతి, నెక్స్ట్ పచ్చిమిర్చి అండి, నెక్స్ట్ ఎండుమిర్చి అండి, నెక్స్ట్ ఆనియన్స్ అండి, వెల్లుల్లిపాయ అండి, సన్నగా కట్ చేసేసి కొద్దిగా దంచుకోండి. నెక్స్ట్ పసుపు అండి, నెక్స్ట్ చామకూర వేసుకుందాం. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందామండి. సరిపోతుందా ఇలాగా? సరిపోతుంది. ఇంతేనా? ఇంతే అండి. ఇప్పుడు పప్పు వేసుకుందామండి. ఓకే. సాల్ట్ వేసుకుందామండి సరిపడా. ఇంక ఇందులో గరం మసాలా ఇలాంటివి ఏమీ అక్కర్లేదా? అవసరం లేదండి, ఓన్లీ ధనియాల పొడి. ధనియాల పొడి. కొత్తిమీర వేసుకుందామండి. ఓకే. కర్రీ అంతా ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. చూసారు కదండి, వేడివేడిగా పెసరపప్పు చామాకు ఇగురు రెడీ అయిపోయింది. అభిరుచి